ఆరోగ్యాభిలాషులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ శుభోదయం. ఈరోజు మనం పద్మాసనంలో కూర్చున్నారు ఇద్దరు. పద్మాసనంలో నుంచి నిదానముగా రెండు కాళ్ళను బటర్ఫ్లైలోకి తెచ్చుకోండి. రెండు కాళ్ళను ఎంత వీలైతే అంత దగ్గరకు లాక్కోవాలి. తల స్ట్రైట్గా ఉంచుకోవాలి. బటర్ఫ్లై సీతాకోక చిలుక ఏ విధంగా అయితే రెక్కలు ఆడిస్తుంటుందో అదే విధంగా మనము రెండు కాళ్ళను అలా పట్టుకొని రెండు చేతులతోటి పిడికిలు బిగించినట్టుగా ఉండి 1 నిమిషం, మొదటి రోజు 1 నిమిషం చేయాలి, రెండవ రోజు 2 నిమిషాలు, మూడవ రోజు 3 నిమిషాలు, అట్లా టైమింగ్ మనం 3 నిమిషాల వరకు పెంచుకోవచ్చు. ఇంకా మనకి అయితే ఇలా చేయడం వలన ఏంటంటే మనకు మన పొట్ట భాగంలో కదలికలు బాగా పెరుగుతాయి. కొంతమందికి ఈ మధ్య ఎక్కువగా గర్భాశయంలో నీటి బుడగలు వస్తున్నాయని చెప్పేసి ఆడవాళ్లకు స్కానింగ్లో చెప్తున్నారు. ఈ స్కానింగ్లో పీసీఓడి, పీసీఓఎస్ అని చెప్పేసి స్కానింగ్ల రిపోర్ట్లలో ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవాలి. ఉదయము సాయంత్రము బటర్ఫ్లై చేసుకోవాలి. ఎవరికైనా ఈ యొక్క బటర్ఫ్లై అనేది అందరికీ అవసరమే. ముఖ్యంగా అయితే మాత్రం ఆడవారికి నీటి బుడగలు, ఓవరీస్లో నీటి బుడగలు వస్తున్నాయని చెప్పేసి స్కానింగ్ రిపోర్ట్లలో వస్తున్నాయి. ఆ స్కానింగ్ రిపోర్ట్ ఎవరికైతే అలా వస్తుందో అలా వచ్చిన వారికి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందదన్నమాట. అందకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బటర్ఫ్లైని ఇలా చేసిన తర్వాత సైడ్ అలా బెండ్ కండి. అలాగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అలాగే రెండు కాళ్ళను ముందుకు తీసుకొచ్చుకోండి. 1 2 నిదానంగా, 3 4 5 6 7 8 9 10 అలానే పెట్టేసేయండి తలని. అలాగా పెద్దవారికైతే ఈ తలని అలా తీసుకెళ్ళి ఆ కాళ్ళలో పెట్టడం మొదట్లో వీలు కాకపోవచ్చు. అలా చేయగా ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత అలా చేస్తూ ఉంటే మనకి తల అనేది ఆ రెండు కాళ్ళ మధ్యలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కావున ఇలా ట్రై చేద్దాం. నిదానంగా పైకి వచ్చేసేయండి. ఆ రెండు కాళ్ళను మళ్ళీ దగ్గర తీసుకోండి. అలాగే బటర్ఫ్లైలో తీసుకున్నట్టు తీసుకోండి. ఇప్పుడు మనం కప్పగంతులు వేస్తారు కదా ముందుకి, అలా చేయండి. వెరీ గుడ్. 1 అట్లా ముందుకి, మళ్ళీ వెనక్కి, అది మళ్ళీ మ్యాట్ దాకా చివరి దాకా అలా వెళ్ళండి. మళ్ళీ ముందుకు రండి. అట్లా ఇలా చేయడం వలన మనకున్న సమస్యల్ని చాలా వరకు పోగొట్టుకోవచ్చు. మధ్యలోకి వెళ్ళండి. మళ్ళీ మధ్యలో ఆగండి. మధ్యలో ఆగి పద్మాసనంలోకి వచ్చేసేయండి. పద్మాసనం మొదట్లో పెట్టారు కదా పద్మాసనం. ఈ పద్మాసనం ఎవరికైతే రాదో అర్ధ పద్మాసనం వేసుకోవాలి. ఒక కాలు మాత్రమే ఒకళ్ళు చేసి చూపించండి. అర్ధ పద్మాసనం అంటే ఒక కాలు మాత్రమే పై తొడ మీదకి వస్తుంది, ఒక కాలు కింద ఉంటుంది. ఇది రాని వాళ్ళు సుఖాసనంలో కూర్చోండి. వచ్చిన వాళ్ళు మళ్ళీ పద్మాసనంలోకి వచ్చేసేయండి. అలాగా ఒక కాలు వచ్చేస్తుంది కదా, ఒక కాలు పెట్టి ఒక కాలు ఉంచండి. ఇంకా కొన్ని రోజులు ప్రయత్నం చేస్తే పద్మాసనం కూడా వస్తుంది. పద్మాసనంలోకి రండి. అలాగా ఇప్పుడు ఇలా మనం కూర్చోగలగాలి. ప్రతినిత్యం మనం కొన్ని ఆసనాలు, సూర్య నమస్కారాలు, ధ్యానము, ఇలా విషయాలన్నీ మేము తెలియచేస్తున్నాము. మనము ఎందుకంటే జీవితంలో మనం ఒక భాగంగా చేసుకోనట్లయితే మన శరీరము కొన్ని సంవత్సరాల తర్వాత మనకు సహకరించదు.
అప్పుడు అంటే మన బుద్ధి కూడా ఒప్పుకోదు, మనసు కూడా చంచలమైంది. కాబట్టి మొదటి నుంచే, చిన్నతనంలో నుంచే మనం ఇలాంటి ఆసనాలను, అలాగే ధ్యానాన్ని, ఈ యొక్క యోగాసనాలను ప్రతినిత్యం కొంత టైం జీవితంలో భాగం చేస్తున్నట్లయితే మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినా, మనం ఎలాంటి గోల్ పెట్టుకున్నా, మనం కొన్ని గోల్స్ పెట్టుకుంటాం. స్టడీలో మనం ఈ స్థాయికి ఎదగాలి, నేను పలానా జాబ్ కొట్టాలి, ఇలా ఎన్నో రకాలుగా కోరికలు చాలామందికి ఉంటాయి. ఈ కోరికలు తీరాలి అంటే ఫస్ట్ మన శరీరం సహకరించాలి కదా. కావున మనం ఈ యొక్క యోగాసనాలు, మెడిటేషన్ వీటన్నిటిని ప్రతినిత్యం కొనసాగించుకుంటూ ముందుకు వెళ్దాం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. నమస్కారం. థ్యాంక్ యూ.